గోరా వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: విశ్వవిద్యాలయాల్లో 3220 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్. కేజ్రీవాల్కు ఈడీ నోటీసులు. గాజాలో మరణ మృదంగం. మరాఠాల ఆందోళన హింసాత్మకం. ఉద్యోగం పేరిట ఘరానా మోసం. 20 గంటల్లోనే రైల్వే ట్రాక్ రెడీ. చలికాలంలో సహజ సీరం. ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంకపై 7 వికెట్లతో సంచలన విజయం. క్యాన్సర్ నివారణలో తోడ్పడే దాల్చిన చెక్క. ఈరోజు వార్తలను చూద్దాం. విశ్వవిద్యాలయాల్లో 3220 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యలో నవశకానికి నాంది పలికింది. విశ్వవిద్యాలయాల్లో దశాబ్దాలుగా భర్తీకి నోచుకొని అధ్యాపకేతర పోస్టుల్లో నియామకాలకు శ్రీకారం చుట్టింది. చరిత్రలో కని విని ఎరుగని రీతిలో 18 యూనివర్సిటీల్లో ఏకంగా 3220 పోస్టుల భర్తీకి సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 418 ప్రొఫెసర్, 801 అసోసియేట్ ప్రొఫెసర్, 2001 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలను చేపడుతోంది. ఉన్నత విద్యా మండలి ఉమ్మడి పోర్టల్ ద్వారా ఈ రోజు నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుంది. అభ్యర్థులపై ఆర్థిక భారం తగ్గించేందుకు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు మాత్రం ఒకే దరఖాస్తు ఫీజుతో అన్ని యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకునే సౌలభ్యాన్ని కల్పించింది. గతంలో అయితే ప్రతి వర్సిటీకి ఒక్కో దరఖాస్తు పెట్టుకోవలసి వచ్చేది. వీటికే అభ్యర్థులు ₹1000 చెల్లించాల్సి వచ్చేది. భవిష్యత్ తరాలకు సైతం యూనివర్సిటీలో అత్యుత్తమ బోధనా సామర్థ్యాలు అందించేందుకు వీలుగా ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తోంది. ముఖ్యంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి పారదర్శకంగా ఎంపికలు చేపట్టనుంది. కేజ్రీవాల్కు ఈడీ నోటీసులు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం నోటీసులు ఇచ్చింది. నవంబర్ 2న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. ఇదే కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసిన కొద్ది గంటలకే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి దాఖలు చేసిన ఛార్జ్షీట్లలో కేజ్రీవాల్ పేరును ఈడీ ఇప్పటికే పలుసార్లు పేర్కొనడం తెలిసిందే. ఈ కేసు నిందితులంతా ఢిల్లీ మద్యం విధానం 2021-22 తయారీ, అమలుకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ కేజ్రీవాల్తో ఎప్పటికప్పుడు టచ్లో ఉన్నట్లు అందులో చెప్పుకొచ్చింది. నవంబర్ 2న కేజ్రీవాల్ స్టేట్మెంట్ను ఈడీ నమోదు చేయనుందని సమాచారం. మద్యం కుంభకోణానికి సంబంధించి అవినీతి, నేరపూరిత కుట్ర అభియోగాల్లో కేజ్రీవాల్ను సిబిఐ ఏప్రిల్ 16న కూడా 9 గంటల పాటు ప్రశ్నించింది. గాజాలో మరణ మృదంగం. హమాస్ మిలిటెంట్ల సొరంగాలు, రహస్య స్థావరాలను నేలమట్టం చేయడమే ధ్యేయంగా ఇజ్రాయిల్ సైన్యం భూతల, వైమానిక దాడులు ఉధృతం చేస్తుండడం గాజాలో సాధారణ పాలస్తీనియన్లకు ప్రాణ సంకటంగా మారింది. గాజాలో 24 గంటల్లో 600 హమాస్ స్థావరాలపై దాడులు చేశామని ఇజ్రాయిల్ సైన్యం ప్రకటించింది. మిలిటెంట్ల ఆచూకీ కోసం అణువణువు గాలిస్తున్నాయి. గాజాలో క్యాన్సర్ బాధితులకు చికిత్స అందిస్తున్న ఏకైక ఆసుపత్రి అయిన
టర్కిష్ ఫ్రెండ్షిప్ హాస్పిటల్ సమీపంలోనే ఇజ్రాయిల్ సైన్యం ఆదివారం రాత్రి వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో ఆసుపత్రి స్వల్పంగా ధ్వంసమయ్యింది. గాజాలో ఇజ్రాయిల్ దాడుల్లో గత 24 గంటల్లో 304 మంది మృతి చెందారని గాజా ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. ఇప్పటిదాకా 8,306 మంది పాలస్తీనియన్లు మరణించారు. 21,048 మంది గాయపడ్డారు. ఇంకా 1,950 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారని వివరించింది. ఇజ్రాయిల్లో 1,400 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇదిలా ఉండగా 23 ఏళ్ల యువతి షానీ లౌక్ ఈ నెల 7న ఇజ్రాయిల్లోని కిబుజ్లో ఓ సంగీత వేడుకలో ఉండగా హమాస్ మిలిటెంట్లు హఠాత్తుగా దాడి చేశారు. కొందరిని కాల్చి చంపారు. షానీ లౌక్తో పాటు మరికొందరిని అపహరించారు. గాజాలో మిలిటెంట్లు ఓ యువతి మృతదేహాన్ని వాహనంలో ఉంచి అల్లాహో అక్బర్ అని అరుస్తూ గాజా వీధుల్లో ఊరేగిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. శవంగా మారిన ఆ యువతి షానీ లౌక్ అని తల్లి రికార్డా లౌక్, సోదరి అడీ లౌక్ గుర్తించారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇజ్రాయిలీ జర్మన్ జాతీయురాలైన షానీ లౌక్ను మిలిటెంట్లు హత్య చేయడం దారుణమని, ఈ ఘటన తమను కలిచివేసిందని ఇజ్రాయిల్ విదేశాంగ శాఖ పేర్కొంది. మరాఠాల ఆందోళన హింసాత్మకం. మహారాష్ట్రలో ప్రత్యేక కోటా డిమాండ్తో మరాఠాలు చేపట్టిన ఆందోళన మళ్లీ హింసాత్మక రూపం దాల్చింది. ఆందోళనకారులు సోమవారం బీడ్ జిల్లా మజిల్గావ్లోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రకాష్ సోలంకే, సందీప్ క్షీరసాగర్ ఇళ్లకు నిప్పు పెట్టారు. మజిల్గావ్ మున్సిపల్ కౌన్సిల్ భవనంలోని మొదటి అంతస్తులో ఫర్నిచర్కు నిప్పు పెట్టి విధ్వంసం సృష్టించారు. ఛత్రపతి సంభాజీ జిల్లా గంగాపూర్లో నిరసనకారులు బీజేపీ ఎమ్మెల్యే ప్రశాంత్ బంబ్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. కిటికీలు, ఫర్నిచర్ పగలగొట్టారు. పలుచోట్ల రహదారులపై బైఠాయించారు. మరాఠాలకు ప్రత్యేక కోటా డిమాండ్కు మద్దతుగా సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన నాసిక్, హింగోలి ఎంపీలు హేమంత్ గాడ్సే, హేమంత్ పాటిల్లు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఉద్యోగం పేరిట ఘరానా మోసం. మలేషియాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి మొహం చాటేసిన ఓ ఘరానా మోసగాడిని చెన్నైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు మేడికొండూరు మండలం డోగిపర్రు గ్రామానికి చెందిన బ్రహ్మానందం అలియాస్ ఆసిఫ్ మలేషియాలో ఉంటూ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన యువత నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడు. తాడికొండ మండలం పొన్నికల్లు గ్రామానికి చెందిన ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 2 రోజుల క్రితం మలేషియా నుంచి చెన్నై ఎయిర్పోర్టుకు రాగా ఎయిర్పోర్ట్ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని తాడికొండ పోలీసులకు సమాచారం ఇచ్చారు. తాడికొండ పోలీసులు నిందితుడిని తీసుకొచ్చి విచారిస్తున్నారు. 20 గంటల్లోనే రైల్వే ట్రాక్ రెడీ. విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో రైల్వే యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రమాదం జరిగిన గంట వ్యవధిలోనే సహాయక చర్యలతో పాటు పునరుద్ధరణ పనులు ప్రారంభించింది. కేవలం 20 గంటల వ్యవధిలోనే 2 ట్రాక్లలో రైళ్ల రాకపోకల్ని అధికారులు ప్రారంభించారు. వేలాది మంది రైల్వే సిబ్బంది, కార్మికుల సాయంతో అర్ధరాత్రి మొదలుకుని సోమవారం రాత్రి వరకు పనుల్ని నిర్వహించారు. ఓవైపు సహాయక చర్యలు జరుగుతుండగానే మరోవైపు నుంచి వాల్తేరు అధికారులు పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. డిఆర్ఎం, సీనియర్ అధికారులు, జిల్లా అధికార యంత్రాంగం, విపత్తు నిర్వహణ బృందాలు, ఏజెన్సీల సమన్వయ కృషితో
రెస్టరేషన్ పనుల్ని వేగంగా పూర్తి చేశారు. దెబ్బతిన్న కోచ్లను తొలగించడంతో పాటు పక్కనే ఉన్న ట్రాక్లలో ఉన్న గూడ్స్ ట్యాంకర్లను వేరు చేసే ప్రక్రియను తెల్లవారుజామున కల్లా పూర్తి చేశారు. చలికాలంలో సహజ సీరం, శీతాకాలంలో చర్మంలో తేమ తగ్గి నిర్జీవంగా మారుతుంది. దానికి తగిన పోషకాలు అందిస్తూ మెరిసేలా చేసుకోవాలి. ఇందుకోసం ఈ సహజ సీరంలను ప్రయత్నించాలి. ఒక కమలాపండు తొక్కను చిన్న ముక్కలుగా కోసి ఎండబెట్టాలి. ఆ ముక్కలను ఒక గిన్నెలో వేసి 2 టేబుల్ స్పూన్ల గులాబీ నీరు, 1/2 టేబుల్ స్పూన్ గ్లిజరిన్, 3 విటమిన్ ఇ క్యాప్సూల్స్ నూనెను కలపాలి. వీటన్నింటినీ మిక్సీలో మెత్తగా చేసి రసాన్ని వడకట్టాలి. ఈ మిశ్రమానికి 3 టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జు కలిపి బాగా గిలకొట్టి పొడి గాజు సీసాలోకి తీసుకుంటే సరి. ఫ్రిడ్జ్లో ఉంచితే 4 నుంచి 7 వారాల పాటు నిల్వ ఉంటుంది. క్రీము రాయడానికి ముందు ఈ సీరం 4-5 చుక్కలు ముఖానికి రాస్తే సరిపోతుంది. ఇది చర్మాన్ని తాజాగా మృదువుగా మారుస్తుంది. తర్వాత మేకప్ వేసుకున్న సహజ లుక్ రావడం ఖాయం. 2 చెంచాల చొప్పున కలబంద గుజ్జు, బియ్యం కడుగు తీసుకోవాలి. ఈ మిశ్రమానికి 1/4 చెంచా బాదం నూనె, 2 చెంచాల గులాబీ నీరు చేర్చి బాగా కలిపితే చాలు. సహజ సిద్ధమైన సీరం రెడీ అయినట్లే. రోజు రాత్రి నిద్రపోయే ముందు శుభ్రపరిచిన ముఖానికి 2 చుక్కలు రాసి ఆరాక మాయిశ్చరైజర్ పట్టిస్తే చాలు. తెల్లారేసరికి ముఖ చర్మం తాజాగా మారుతుంది. ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంకపై 7 వికెట్లతో సంచలన విజయం. ఇకపై తమ జట్టును కోనగా పరిగణించాల్సిన అవసరం లేదని ఆఫ్ఘనిస్తాన్ చాటి చెప్పింది. మేటి జట్లపై తాము సాధిస్తున్న విజయాలు గాలివాటమేమీ కాదని తమ నిలకడైన ప్రదర్శనతో నిరూపించింది. 3వ వన్డే ప్రపంచ కప్లో ఆడుతున్న ఆఫ్ఘనిస్తాన్ ఈసారి తమ కంటే అన్ని విభాగాల్లో ఎంతో మెరుగైన జట్లను బోల్తా కొట్టిస్తూ ఔరా అనిపించింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ను కంగు తినిపించిన ఉత్సాహంతో 1992 విశ్వ విజేత పాకిస్తాన్ జట్టును కూడా మట్టి కరిపించిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు తాజాగా 1996 ప్రపంచ ఛాంపియన్ శ్రీలంక జట్టుతో సోమవారం జరిగిన మ్యాచ్లో హష్మతుల్లా షాహిదీ నాయకత్వంలోని ఆఫ్ఘనిస్తాన్ జట్టు 7 వికెట్ల తేడాతో గెలిచి అబ్బురపరిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 49.3 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 242 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆఫ్ఘనిస్తాన్ 45.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 3వ వన్డే వరల్డ్ కప్లో ఆడుతున్న ఆఫ్ఘనిస్తాన్ ఒకే ప్రపంచ కప్లో 3 విజయాలు సాధించడం ఇదే ప్రథమం. 2015 ప్రపంచ కప్లో 1 మ్యాచ్లో నెగ్గిన ఆఫ్ఘనిస్తాన్ 2019 ప్రపంచ కప్లో ఆడిన 9 మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది. ఈ ప్రపంచ కప్లో మాత్రం ఆఫ్ఘనిస్తాన్ తమ కంటే మెరుగైన జట్లకు చెమటలు పట్టిస్తోంది. ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ మిగిలిన 3 మ్యాచ్లను నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లతో ఆడుతుంది. క్యాన్సర్ నివారణలో తోడ్పడే దాల్చిన చెక్క. దాల్చిన చెక్కలో విటమిన్లతో పాటు ఐరన్, జింక్, కాల్షియం, క్రోమియం, మ్యాంగనీస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. దీనిలోనే సినమల్డిహైడ్ అనే వృక్ష రసాయనం మంచి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. విశృంఖల కణాల పనిబట్టే ఇది క్యాన్సర్ నివారణకు తోడ్పడుతుంది. దాల్చిన చెక్క రక్తంలో గ్లూకోజ్ మోతాదులు తగ్గటానికి ఉపయోగపడుతుంది. దీనిలో సాలిసైలిక్ ఆమ్లం పెద్ద మొత్తంలో ఉంటుంది. ఇది కణాల్లో అంతర్గత వాపు ప్రక్రియను తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడమే కాదు, మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేయగలదు కూడా. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం.
ఏపీ సర్కార్ పనితీరుపై కేంద్రం ప్రశంస. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరును కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. సబలెంక శుభారంభం. మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ WTA ఫైనల్స్లో గత ఏడాది రన్నరప్ ప్రపంచ నంబర్ 1 సబలెంక శుభారంభం చేసింది. మెక్సికోలో జరుగుతున్న ఈ టోర్నీలో తొలి లీగ్ మ్యాచ్లో సబలెంక 6-0, 6-1తో మరియా సాకరీపై గెలిచింది. 74 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో సబలెంక 6 ఏస్లు సంధించి తమ ప్రత్యర్థి సర్వీస్ను 5 సార్లు బ్రేక్ చేసింది. అర్జున్కు 3వ గెలుపు. గ్రాండ్ స్విస్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఇరిగేసి అర్జున్ 3వ విజయం నమోదు చేశాడు. యూకేలోని ఐల్ ఆఫ్ మ్యాన్లో జరుగుతున్న ఈ టోర్నీలో 5వ రౌండ్ గేమ్లో తెల్లపావులతో ఆడిన అర్జున్ 68 ఎత్తుల్లో రెనాత్ జుమాబయేవ్పై గెలుపొందాడు. అనీష్ డబుల్ ధమాకా. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. సోమవారం జరిగిన పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో భారత యువ షూటర్ అనీష్ బన్వాలా కాంస్య పతకం సాధించాడు. 6గురి మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో 21 ఏళ్ల అనీష్ 28 పాయింట్లు స్కోరు చేసి 3వ స్థానంతో ముగించాడు. ఈ ప్రదర్శనతో అనీష్ వచ్చే ఏడాది జరిగే ప్యారిస్ ఒలింపిక్స్ బెర్త్ను కూడా ఖరారు చేసుకున్నాడు. లెక్క సరిచేసిన భారత్. ఆసియా మహిళల హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు వరుసగా 3వ విజయంతో హ్యాట్రిక్ సాధించింది. చైనా జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత్ 2-1 గోల్స్ తేడాతో నెగ్గింది. భారత్ తరపున దీపిక, సలీమా టెటే ఒక్కో గోల్ చేశారు. చైనా జట్టుకు జాంగ్ జియాకి 1 గోల్ అందించింది. ఈ గెలుపుతో ఇటీవల హాంగ్జౌ ఆసియా క్రీడల్లో చైనా జట్టు చేతిలో సెమీఫైనల్లో ఎదురైన ఓటమికి భారత్ బదులు తీర్చుకుంది. జ్యోతి ఎర్రాజీకి స్వర్ణం. జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్కు 3వ స్వర్ణ పతకం లభించింది. సోమవారం జరిగిన అథ్లెటిక్స్ ఈవెంట్లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో జ్యోతి ఎర్రాజీ ఛాంపియన్గా అవతరించింది. విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి 13.22 సెకండ్లలో అందరికంటే వేగంగా ఫైనల్ రేసును ముగించి అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచ కప్లో నేడు పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.